హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను. సో ఇవాళ మెయిన్ వీడియో వ్లాగ్ ఏం తీస్తున్నాను అంటే, నేను టోక్యోలోనే అతిపెద్ద స్ట్రీట్ ఫుడ్ మార్కెట్కి వచ్చాను. దాని పేరు ఏం పేరు అంటే అమేయా యొకోచో. సో ఇది టోక్యోలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట. సో ఈ మార్కెట్ ఎక్కడ ఉంది అంటే ఉయేనో సెంట్రల్ పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు కనుక చూస్తే అక్కడ కనిపించేదే అమేయా యొకోచో మార్కెట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్రూట్ స్టాల్కి వచ్చాను. సో ఫ్రూట్ స్టాల్స్లోనే ఇక్కడ జింజర్ కూడా అమ్ముతున్నారు. ఈ అల్లము 300 ఎన్లు అంట. అదే మన ఇండియా ఇది ఒక 50 ఎన్లో 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి కనుక చూస్తే ఇవి జపాన్లో కుకుంబర్ అండి. సో మన ఇండియాలో కనుక చూస్తే మనకి కుకుంబర్ అనేది వేరే విధంగా ఉంటాయి, ఇక్కడ వేరే విధంగా ఉన్నాయి. అండ్ జపాన్ యొక్క స్వీట్స్ ఇవన్నీ వామ్మో, ఇదేందో స్వీట్ తెలియదు. ఇది ఒక్కటి చూస్తే కాస్ట్ 800 ఎన్లు అంట. ఈడ్చి కొడితే ఒక 20 ఎన్నో ఉన్నాయి, కానీ 800 ఎన్లు. గార్లిక్ ఇది. సో ఈ గార్లిక్ కనుక చూస్తే నాకు తెలిసి ఒక 300 to 400 గ్రామ్స్ ఉంటుంది. కాస్ట్ కనుక చూస్తే 600 ఎన్ అంట. అండ్ నెక్స్ట్ ఆరెంజెస్. సో ఆరెంజెస్ మనకి ఇట్లా విడిగా అమ్ముతారు. జపాన్లో ఏంటి అంటే ఇట్లా ప్యాక్లో అమ్ముతారనమాట. సో ఈ 1 ప్యాక్ ఆఫ్ ఆరెంజెస్ అనేది 1000 yen అంటున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రఫ్లీ ఒక 600 రూపాయలతో సమానం అనమాట. ఇవి వా పప్పాయ తెస్తా ఒక మస్తా. ఇది పపాయ అంటున్నారు, 1000 yen కాస్ట్. అండ్ యాపిల్ కనుక చూస్తే యాపిల్ సెట్ ఉన్నాయి, 600 సెట్ ఉన్నాయి. సో 6 యాపిల్స్ కాస్ట్ కనుక చూస్తే 700 yen అంటున్నారు. గ్రేప్స్ చూడండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో. ఇది ఒక్క సెట్ గ్రేప్ యొక్క కాస్ట్ 1000 yen, అంటే దగ్గర దగ్గర 560 to 600 రూపాయలు పడుతున్నాయి మనకి ఇదంతా. సో చూడండి. అండ్ స్ట్రాబెర్రీస్ కనుక చూస్తే చాలా మౌత్ వాటరింగ్గా ఉన్నాయి, కానీ ఒక స్ట్రాబెర్రీ సెట్ కనుక చూస్తే 1000 yen అని రాసి ఉందన్నమాట. అంటే ఇది కూడా రఫ్లీ 560 రూపాయలతో సమానము. వావ్, చాలా మన ఇండియాతో పోలిస్తే చూసారు కదా ఫ్రూట్స్ అనేవి ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ ఇట్లా ముందు చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. సో ఈ డ్రై ఫ్రూట్స్ కనుక చూస్తే సుమ్మసేన్ కుచిరావా నాన్ తెస్కా ఫ్రూట్ ఓకే తెచ్చు. ఈ ఇక్కడ మన పల్లీలు, అంటే మన పల్లీలు చూడండి. ఇది ఒక్క పల్లీ నాకు తెలిసి ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు, కానీ కాస్ట్ అయితే 500 yen అని రాస్తున్నారు. అంటే దగ్గర దగ్గర 260 to 270 రూపాయలతో సమానం ఇది. అండ్ ఏది చూసినా చూడండి ఈచ్ ఒక 200 గ్రామ్స్ ఉంటాయి, కానీ అన్నీ మినిమం 500 to 600 yen అనేది కాస్ట్ అనేది ఉందన్నమాట ఇక్కడంతా. సో చూడండి మొత్తం ఇది ఈ పల్లీలు ప్యాకెట్ అనేది దగ్గర దగ్గర ఇది ఒక 300 గ్రామ్స్ ఉంటుంది, 300 to 400 గ్రామ్స్ ఉంటుంది. సారీ 1 kg అంట ఇది. సో 1 kg 1500 yen, అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 800 రూపాయలతో సమానం అనమాట. చూడండి ఇంతెంత కాస్ట్. స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ అయినా కూడా ఇక్కడ ఐటమ్స్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉన్నాయి. చూడండి అక్కడ నిఖిల్ షూని టెస్ట్ చేస్తున్నాడు. షూ యొక్క క్వాలిటీ అంతా ఎలా ఉంది నిఖిల్? షూ చాలా తక్కువలో ఉంది. ఇదైతే ఇండియాలో అయితే ఇది దగ్గర దగ్గర 5000 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత కాస్ట్? ఇది 2000 ఉంది. 2000 yen, అంటే మన ఇండియాలో 900,000 yenకి వచ్చేస్తుంది అనమాట. కానీ క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది క్వాలిటీ. ఓకే, కానీ మనము బ్రాండెడ్ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా పట్టుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్స్ని? ఓకే, సోల్ ఎలా ఉంది? సోల్ కూడా చాలా మెత్తగా ఉన్నట్టుంది. ఓకే, నైస్. యాక్చువల్లీ చాలా స్టైలిష్గా ఉంది, చూడడానికి చాలా అపీలింగ్గా కూడా ఉంది కదా ఈ ప్రోడక్ట్. ఓకే,
పైనాపిల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత స్వీట్గా ఉందంటే ఆ ఫ్లేవర్ని నేను ఎంజాయ్ చేస్తూ ఇంకా తినేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది. ఇది 200 yen అనమాట ఈ ఒక్క పీసు. కానీ ఎంత టేస్టీగా ఉందంటే ఇంకొకటి కొనాలనిపించే విధంగా ఉంది. ఎవరైతే జపాన్కి ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నారో ఇక్కడ ఈ మార్కెట్లో ఈ పైనాపిల్ని ఖచ్చితంగా టేస్ట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.はい、この食べ物は私は選びましたね。はい、ポテトレラですね。美味しいです。美味しいですか？はい。このポテトはこの場所で有名な食べ物ですか？はい、そうですね。韓国料理ですね。はい。そうなんですか。チーズがたくさん欲しいなら、はい。お金を払うのが必要ですか？そうですね。必要ですよ。非常にうまいですね。そう。はいはいはい、ありがとうございます。なぜなら私は今までこの食べ物は食べたことがないですから、そう。質問聞きました。じゃあ今度ホームで絶対食べてください。はい。食べようか。はい。はい。これだけじゃなくて他の食べ物は何か有名な食べ物がありますか？10円パンですね。10円パン。はい、10円パンですね。はい。はい、10円パンですね。はい。何ですかこの食べ物は？こちらチーズが入ってるですね。はい。チーズはたくさんあります。はい。わかりました。どこから来ましたか？私はインド人です。インド人です。私とニキルさんは2人インドから参りました。はい、よろしくお願いします。旅行するんですか？いえ、この日本の会社で働いてます。そうですね。はい。じゃあどうぞ。はい、ありがとうございますね。はい、ありがとうございました。はい、ありがとうございます。ありがとう。一回一緒にありがとうございました。はい、ありがとうございます。ఫైనలీ నాకు ఇష్టమైన పొటాటో మోజరెల్లా అనేది వచ్చేసింది అనమాట. ఎందుకు అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తున్నారు ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయమని చెప్పి. సో నేను ఫైనల్గా నా చేతిలో ఉంది, ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే. చాలా డెలీషియస్గా ఉంది అనమాట. కెచప్ మైనీస్ చేసుకో మయోనీస్ కెచప్ మస్టర్డ్. హాయ్ హాయ్ హాయ్. ఇట్లా మైనీస్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెము అండ్ నెక్స్ట్ టేస్ట్ చేస్తే సూపర్ ఉంది. యాక్చువల్లీ ఇది ప్యూర్ వెజిటేరియన్ ఐటము. ఎవరైతే ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ ఆప్షన్ లేదు అని అనుకోవాల్సిన ఎవ్వరూ అవసరం లేదు. ఎందుకంటే ఇది చీజ్ ప్లస్ పొటాటో వెజ్జెస్ని ఫ్రైడ్ చేసి ఇట్లా కస్టమర్స్కి సర్వ్ చేయడం జరుగుతుంది. టేస్ట్ మనకి మైనీస్తో పాటు కెచప్తో పాటు ఇంకా ఎక్స్ట్రా చిల్లీ సాస్ కూడా ఉంది. ఆ సాస్ కూడా అప్లై చేసుకొని మీరు ఖచ్చితంగా తింటే మాత్రము కొంచెం ఇది కూడా అప్లై చేశాను. చాలా డెలీషియస్గా ఉంది. వా హెవెన్. Hi, so my name is Harsha. What's your name? Silva. So where are you from? India, Tamil Nadu. India, Tamil Nadu. Okay, I'm from Andhra Pradesh. So I have started working in Japan from last year. So I'm I'm coming to this market for the very first time. Can you please tell me what is this market and what is the specialty of this market? I'm in here for 4 years. From the beginning, I came to this market. Okay. I think it's Chinese market. It's Chinese market. Okay. We can get a Chinese ingredient Okay. here. Usually, come here for buying from fishes. Okay. We can buy a cheap fishes in this market. Okay. So where are you living in Tokyo? Dachikawa. Dachikawa. Sorry, sir. Too far from. It's too far. Okay, we are living at. Me and my friend is living at Kitasenju. So from how long you are living in Japan? 4 years. 4 years. So you are working here as a software engineer. Yeah, networking. Network engineer. Yes. So how is your life at Japan? Yeah, good. Good. So even எனக்கு கொஞ்சம் Tamil தெரியும், but only this sentence I know in Tamil.
excuse me if I have any grammatical mistakes in that sentence also. So anyway, thank you so much, sir, because I have been looking at the people here. I'm glad that I finally find some Indians and able to have a conversation like this, because we know, right, Indian, we get that vibe and connection. Yeah, but thank you so much for your time. Thank you so much for your time. So just say hi to my viewers and just say hi to the camera also, because my viewers will definitely like our conversation. Yeah. Hi. Hi. ఈ యొక్క షాప్కి వచ్చాము, ఈ సూపర్ మార్కెట్లోనే ఉండేది. అండ్ నేను కూడా మా సిస్టర్కి అండ్ మా మదర్కి ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ప్రైజెస్ కనుక చూస్తే కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నాయి. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీడియం రేంజ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో షాప్ కూడా. నిఖిల్ కూడా యాక్చువల్లీ ఒక పెద్ద బ్యాగ్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఎలా ఉంది నిఖిల్ ఆ బ్యాగ్? పర్వాలేదా? కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. యా, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కదా. క్వాలిటీ ఓకే, కాస్టే కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ ఏమేమి ఇంకా అవైలబుల్ ఉన్నాయో. ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనుక చూస్తే మీరు హ్యాండ్ వాచెస్ లైక్ లేడీస్వి జెంట్స్వి ఇద్దరివి కలిపి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మెటల్ వాచెస్. ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే మెటల్ వాచ్ యూస్ చేస్తున్నానో అటువంటి కైండ్ ఆఫ్ వాచెసే ఉన్నాయి. అండ్ కంపెనీ వాచెస్ ఉన్నాయి ఇక్కడ, క్యాషియో అని. ఇక్కడ సీకో అనేది మన ఇండియాలో చాలాసార్లు చూస్తాం కదా. సీకో అనేది కూడా చాలా పెద్ద కంపెనీ. అండ్ ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ యాక్చువల్లీ ఆరిజిన్ ఎక్కడ అంటే జపాన్ నుంచి అనమాట. ఈ జపాన్ యొక్క ప్రోడక్ట్స్ ఇండియాకి అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇండియా వాళ్ళు. చూడండి ఎంత బాగున్నాయో వాచెస్ కూడా. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్స్ అనేది. అండ్ ఇవి స్పోర్ట్స్ వాచెస్ అనమాట, జీ షాక్ వాళ్ళ కంపెనీ ఇవి. ఎప్పుడైతే నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైం జపాన్కి వచ్చిన తర్వాత ఈ స్టోర్స్లో ఎక్స్క్లూజివ్గా చూసి నేను జీ షాక్ అనే కంపెనీ చూస్తే నేను కూడా షాక్ అయ్యాను. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా అమ్ముతున్నారు కస్టమర్స్ కోసము అని చెప్పి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్స్ అన్నీ నీట్గా డిస్ప్లే చేయడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ కనుక చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్. కానీ కాస్ట్ ఆఫ్ ద గ్లాసెస్ కనుక చూస్తే ఇక్కడ ఒక షేడ్స్ ఓన్లీ 1000 yen, అంటే రఫ్లీ ఇట్ ఈస్ 500 అనమాట మన ఇండియన్ కరెన్సీలో. చూడండి ఎంత బాగుందో. వావ్. ఎస్, ఇక్కడ కనుక చూస్తే మీరు ఇవన్నీ ఏంటి అంటే జపాన్లో తెలిసిందే కదా, ఈ కాస్మెటిక్స్ కానీ స్టైలిష్ ప్రొడక్ట్స్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఎవరైతే చాలా స్టైలిష్గా రెడీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ క్లాత్స్ అనేది వేసుకొని, ఈ హ్యాట్ అనేది వేసుకొని నీట్గా తయారవడం అనేది జరుగుతుంది, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్యాప్స్ అనేది ఒబే అని రాస్తున్నారు. ఈ ఒబే అంటే ఏందో మీనింగ్ నాకు కూడా తెలియదు, బట్ చాలా క్యాప్స్ ఒబే అని రాస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఇది కూడా పాపులర్ బ్రాండ్ అని అనుకుంటున్నాను నేను. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. లెదర్ బెల్ట్స్ అవన్నీ నీట్గా మెన్షన్ చేయడం జరిగింది, నీట్గా పెట్టడం జరిగింది. కానీ చాలా స్టైలిష్గా ఉందబ్బా ఈ బెల్ట్ అయితే మాత్రము. సో ఫస్ట్ టైం నేను ఇండియాలో మ్యాక్స్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ సేమ్ వెరైటీ ఆఫ్ సేమ్ ప్రోడక్ట్స్ నేను మ్యాక్స్లో చూడడం జరిగింది. ఎన్ని హ్యాట్స్ ఉన్నాయో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాట్స్ అనేది ఇక్కడ అమ్మడం జరుగుతుంది. వావ్, చాలా బాగుంది. ఎంత బాగున్నాయో చూడండి డిఫరెంట్. వావ్, ఎన్ని హ్యాట్స్. ఇదైతే చాలా బాగుంది ఈ కలరు. యాక్చువల్లీ నాకు సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి వేసుకుంటాను, చూడండి ఎలా ఉందో. గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and stay tuned for the more updates. Bye bye.